హలో ఫ్రెండ్స్, మా యొక్క ఎవర్ గ్రీన్ వరల్డ్ దునియాలో మీ స్వాగతం. ఎవర్ గ్రీన్ వరల్డ్ లో 3వ నంబర్ పై ఉన్న క్రిప్టో కరెన్సీ బినాన్స్ కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరు ఈ కాన్సెప్ట్ ను చాలా శ్రద్ధతో వినండి మరియు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా మరియు యూనిక్ గా ఉంటుంది. మీరు ఎక్కడైనా ఎన్నడూ వినలేదు, చూడలేదు ఇలాంటి కాన్సెప్ట్. ఈ డిజిటల్ క్రిప్టో కరెన్సీ బినాన్స్ కాయిన్ కాన్సెప్ట్ లో ఎవరైనా జాయిన్ కావచ్చు మరియు బోలెడంత డబ్బు బినాన్స్ కాయిన్ రూపంలో సంపాదించవచ్చు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ట్యాగ్ లైనే నెవర్ క్విట్ అని ఉన్నది. మీరు ఒకసారి ఇందులో జాయిన్ అయ్యారంటే మీ ఇష్టమున్నంత డబ్బు లైఫ్ టైం వరకు సంపాదించవచ్చు. ఈ యొక్క కాన్సెప్ట్ పిడిపిడిలు తరతరాలు జనరేషన్ టు జనరేషన్ నడుస్తూనే ఉంటుంది. ఈ యొక్క జర్నీ ఎన్నడూ ఆగిపోదు. ఇలాంటి కాన్సెప్ట్ మీరు ఎన్నడూ వినలేదు, చూడలేదు. అందుకు మీకు నమ్మకము కాకుండవచ్చు. కానీ ఈ మా యొక్క వరల్డ్ ఎవర్ గ్రీన్ వరల్డ్ లోనే ఇది సాధ్యం అవుతుంది. ఎలా సాధ్యం అవుతుందో ముందుకు మనము చూద్దాము. దానికన్నా ముందు మనము కొద్దిగా ఎవర్ గ్రీన్ వరల్డ్ విషయము తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక హిస్టరీ ఆఫ్ ద కరెన్సీ చూద్దాము. ముందు రెండు మూడు వందల సంవత్సరాల ముందు మనము కమోడిటీ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. దాని తర్వాత గోల్డ్ సిల్వర్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత మెటల్ కాయిన్స్ వచ్చాయి. మళ్ళీ దాని తర్వాత పేపర్ కరెన్సీ వచ్చింది. దాని తర్వాత ప్లాస్టిక్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. మళ్ళీ దాని తర్వాత ఎలక్ట్రానిక్ మనీ వచ్చింది, ఎలక్ట్రానిక్ డబ్బు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ క్రిప్టో కరెన్సీ మార్కెట్లు వస్తున్నాయి. ఆ క్రిప్టో కరెన్సీ విషయం చెప్పాలంటే మొత్తానికి 20,000 పైన క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. అవి అన్ని డీసెంట్రలైజ్ బ్లాక్ చైన్ పై వర్క్ చేస్తాయి. మనము ఫోకస్ బినాన్స్ కాయిన్ పై చేస్తున్నాము. అది క్రిప్టో కరెన్సీలో వరల్డ్ లో 3వ నంబర్ పై ఉన్నది. కొన్ని విదేశాల్లో క్రిప్టో కరెన్సీ వ్యవహారములో వాడుతున్నారు. భవిష్యత్తులో మన దేశంలో కూడా వాడకం జరుగుతుంది. ఇప్పటి నుండి మనము తెలుసుకుంటే భవిష్యత్తులో మనకు పనికి వస్తుంది. దాని తర్వాత మీకు డీసెంట్రలైజ్ డీసెంట్రలైజ్ బ్లాక్ చైన్ అంటే ఏంటిది? వరల్డ్ లో బెస్ట్ 100% డీసెంట్రలైజ్ సిస్టము మరియు వరల్డ్ లో బెస్ట్ 100% సెక్యూర్ బినాన్స్ స్మార్ట్ చైన్ కాంట్రాక్ట్. ఈ సిస్టము నిరంతరము తరతరాలు వరకు నడుస్తూనే ఉంటుంది. దాన్ని ఎవరు హ్యాక్ చేయలేరు, బంద్ చేయలేరు మరియు చేంజ్ చేయలేరు. ఇది మా బ్లాక్ చైన్ లాంచ్ 2008వ సంవత్సరంలో ఇది స్టార్ట్ అయింది. దాని ఫౌండర్ మెంబరు సాటోషి నాకమోటో అనే వ్యక్తి ఉన్నాడు. దాని కో ఫౌండరు పీటర్ స్మిత్ అని ఉన్నాడు. అంటే ఈ బిట్ కాయిన్ ది ఓనర్ అన్నట్టు. బిట్ కాయిన్ ఈయననే స్టార్ట్ చేసిండు. దాని తర్వాత బ్లాక్ చైన్ ది ఓనర్ కూడా ఈయననే ఉన్నాడు. ఇంతే కాకుండా బినాన్స్ ఏదైతే మనం కాయిన్స్ మీద మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నామో, ఫోకస్ చేస్తున్నామో, ఆ బినాన్స్ ది ఫౌండరు చాంగ్ ప్యాంగ్ జో అని ఉన్నాడు. ఈయన వరల్డ్ లో రిచ్ పర్సన్. ఆయనది నెట్వర్క్ $1.9 బిలియన్. లాస్ట్ ఒక 3 years లోనే చూసాము గూగుల్లో సర్చ్ చేస్తే. హలో ఫ్రెండ్స్, మనము చూస్తాము బినాన్స్ స్మార్ట్ చైన్ వలన ఇవాళ రేపు మార్కెట్లో బినాన్స్ కాయిన్ ధరలు పెరిగిపోతున్నవి. ఎందుకంటే బినాన్స్ స్మార్ట్ చైన్ వలన. కాకుంటే మీరే ఈ స్క్రీన్ పై చూడవచ్చును. వాలెట్లు 6 ఉన్నాయి, 6 వాలెట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 3, బిటిసి 1 అని, స్టాబుల్ కాయిన్ 2, క్రెడిట్ అండ్ లెండింగ్ 4, ఎక్స్చేంజ్ అండ్ లిక్విడిటీ ఇది 7. దాని తర్వాత ఈల్డ్ ఫార్మింగ్ అగ్రిగేటర్స్ ఇవి 4, కేవైసి అండ్ ఐడెంటిటీ 1, ఇన్సూరెన్స్ 1, క్రాస్ చైన్ 2, అనలైటిక్స్ 3.
ఇవన్నీ ప్లాట్ఫామ్లు, ఇవన్నీ మొత్తము బినాన్స్ స్మార్ట్ చైన్వి సొంతము ప్లాట్ఫామ్స్లు ఉన్నవి. ఇన్నిగానం ప్లాట్ఫామ్స్ ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు మనము బినాన్ కాయిన్ ప్రైస్ గ్రోత్ చూద్దాం. ఈ బినాన్ కాయిన్స్ 2017 జూలై 2017లో లాంచ్ అయింది. దాని తర్వాత 18 లాంచ్ అయినప్పుడు దాని ధర 10 పైసలు ఉండే డాలర్లో. దాని తర్వాత జూలైలో 18 అయింది. మళ్ళీ దాని తర్వాత 2019లో $34, మళ్ళీ దాని తర్వాత 2020లో $20, మళ్ళీ 2021లో 586 దాని గ్రోత్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి 23లో 300 to 310, 315, 320 లోపల రేట్లు నడుస్తున్నాయి. అంటే డే బై డే దాని బినాన్స్ గ్రోత్ అవుతుంది. అందుకని ఇది మా స్పాట్ చైన్ ప్రోగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఇంకా బినాన్స్ ధరలు పెరుగుతున్నాయి. ఇంతేగా దాని తర్వాత ఎవర్ గ్రీన్ ఎందుకు ఇదే కాన్సెప్ట్ ఎందుకు ఎవర్ గ్రీన్ ఎందుకు మనం చూస్ చేసుకోవాలి? దాని కారణం అంటే ఇది వరల్డ్ లో బెస్ట్ 100% డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. దాని తర్వాత వరల్డ్ లో ఫస్ట్ 100% సెక్యూర్ బినాన్స్ స్మార్ట్ చైన్ కాంట్రాక్ట్ ఇది. ఇంతే కాకుండా P2P అంటే 100% పియర్ టు పియర్, అంటే పర్సన్ టు పర్సన్ సిస్టమ్ వర్క్ అవుతుంది. బినాన్స్ స్మార్ట్ చైన్ లో గ్యాస్ కి చాలా తక్కువ ఉన్నది. అందులో ఫాస్టెస్ట్ ట్రాన్సాక్షన్ స్పీడ్ ఆన్ బినాన్స్ స్మార్ట్ చైన్. దిస్ సిస్టమ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఆటోమేటిక్. దిస్ సిస్టమ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ అడ్మిన్. 100% గ్లోబల్, వరల్డ్ వైడ్, ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్. అంటే గ్లోబలైజ్ అంటే మీరు ఎవరికైనా వరల్డ్ ఏ కంట్రీ కన్నా మెంబర్ చేయొచ్చు అన్నట్టు, ఇన్వాల్వ్ చేయవచ్చు. ఇంతే కాకుండా ఇది 5 టైప్ల బెనిఫిట్స్ మీరు బినాన్స్ ఏ విధంగా అర్నింగ్ చేస్తారో దాని కాన్సెప్ట్ దాన్ని ఇచ్చింది ఉన్నది. అది ముందు మనం ఇప్పుడు మనం రిక్వైర్మెంట్స్ చూస్తాం. ఈ ఈ ఈ ప్రోగ్రామ్ లో జాయింట్ అయ్యడానికి ఏం రిక్వైర్మెంట్స్ ఉందో ఇందులో మనకు ఫస్ట్ ట్రస్ట్ వాలెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ వాలెట్ మీరు ఏ సెల్ ఫోన్ అన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్లో అయినా కానీ. ఎవరికైతే మీకు డెస్క్టాప్ ఉంటుంది, ల్యాప్టాప్స్ ఉంటుందో అప్పుడు మేము ఇది మెటా మాస్క్ అని రికమెండ్ చేస్తాము. వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. దీని ద్వారా మీరు జాయిన్ కావచ్చు ఎవర్ గ్రీన్లో. దాని తర్వాత కింద మనకు 5 టైప్ల ఇన్కమ్ ఉన్నది. ఇన్కమ్ 5 టైప్లు ఇచ్చింది. ఒకటేమో వర్కింగ్ ఇన్కమ్. వర్కింగ్ ఇన్కమ్ లో ఒకటే ఉన్నది వర్కింగ్ ఇన్కమ్ E3 ప్లస్ అంటారు దానికి. ఇక 4 ఇన్కమ్ లో నాన్ వర్కింగ్ ఉన్నది. అదే ఇది ఆటోపోల్ అంటారు. ఇది మనం చేసేది ఏముండదు, ఆటోమేటిక్ రన్ అవుతుంది. మీ మెంబర్ చేసిన ప్రకారం మీద మీ ఇన్వెస్ట్మెంట్ ఆధారపడి దానిపైన దీనికి ఈ బెనిఫిట్స్ వస్తుంటాయి ఆటోమేటిక్ గా. సో ఒకదానికి ఫస్ట్ E5 అంటారు. E5 లో 7.2 బినాన్స్ వస్తుంది. డాలర్ కావు, పైసలు బినాన్స్ వస్తాయి. అంటే ఒక్క బినాన్స్ ఇప్పుడు మార్కెట్ లో $310 అట్లా ఉన్నది. మీరు 7 తోని మల్టిప్లై చేసుకోరు ఎంత టోటల్ అవుతుంది. దాని తర్వాత E5 ప్లస్ అని ఉంది. దాంట్లో మీకు 144 బినాన్స్ యాడ్ అవుతుంది. దాని తర్వాత EG4 అని, EG4 లో 610 బినాన్స్. తర్వాత E3 ప్రీమియం అని ఉంది. దాంట్లో 300 బినాన్స్ మీకు యాడ్ అవుతాయి. ఇవి ఏ విధంగా ఆటోపోల్ వర్క్ అవుతుందో నేను అది మీకు ముందు మ్యాథమెటికల్ స్ప్రెడ్షీట్లో నేను ఎంటర్ చేశాను. అదంతా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వర్కింగ్ అమౌంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వర్కింగ్ అమౌంట్ ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇందులో మీరు 13 స్లాట్లు ఉన్నాయి. మొత్తం 13 స్లాట్లు, మొత్తం స్లాట్లు గిట్ట మీరు సైన్ చేస్తే, ఇన్వెస్ట్ చేస్తే మీకు రైట్ అవే 111 బినాన్స్ మీ అకౌంట్ లో యాడ్ అయిపోతున్నది. లేదు మీరు 12 వరకే చేస్తే, 12 స్లాట్ వరకు, అది ముందు నేను స్క్రీన్ షాట్ క్లియర్ చేస్తా. అది 12 స్లాట్ల వరకు చేస్తే మీకు 57.17 మీకు బినాన్స్ యాడ్ అవుతుంది. అది ముందు ఇప్పుడు మనము చూద్దాము. అది స్ప్రెడ్ షీట్ లో నేను మీకు డీటెయిల్ చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రియల్ డబ్బు బిఎన్బిలు ఎలా సంపాదించాలో ఆ యొక్క మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కు వెళ్దాము. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు శ్రద్ధతో చూడండి, వినండి. ఈ ప్రోగ్రాము ఈ 13 స్లాట్లల్లో డిజైన్ చేసింది. ఈ ప్రోగ్రాము 13 స్లాట్లో
ఇన్వెస్ట్మెంట్ చేసే విధానము డిజైన్ చేయబడింది. స్లాట్ 1 నుండి స్లాట్ 13 వరకు ప్రతి స్లాటులో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో అది నేను మీకు ఈ చార్ట్లో ఉన్న ప్రకారముగా విస్తారంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అది మీరు శ్రద్ధతో వినండి, చూడండి. ఒకవేళ మీకు మంచిగా అర్థం కాకపోతే, ఇంకా మంచిగా అర్థం తెలుసుకోవాలంటే మీరు నా యొక్క ఫోన్ ద్వారానన్నా లేక జూమ్ మీటింగ్ ద్వారానన్నా పర్సన్ టు పర్సన్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ స్ప్రెడ్ షీట్ లో క్యాలిక్యులేషన్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అది మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను అన్న ప్రకారంగా ఇవి స్లాట్లు అనొచ్చు, ర్యాంక్లు అనొచ్చు. ఇది ఒక్క స్లాట్, నంబర్ 1 స్లాటు, నంబర్ 2 స్లాటు, నంబర్ 3 స్లాటు, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6. అదే విధంగా ఇది 7 స్లాటు, 8 స్లాటు, 9th స్లాటు, 10th, 11th, 12th, 13th స్లాట్. ఇట్లా 13 స్లాట్లు ఉన్నాయి. ఈ 13 స్లాట్లలో 13 వాల్యూలు ఉన్నాయి. వాళ్ళ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనో. ఇది బినాన్స్. ఒక్క బినాన్స్ ఇప్పుడు వాల్యూ ఈ $310 అని ఇప్పుడు వాల్యూ దానికి ఒకటి అందాజకు తీసుకున్నాం. ఇప్పుడు మార్కెట్లో ఇవాళ రేట్ కూడా అదే ఉంది. దీనిది ఫస్ట్ స్లాట్ లో 0.005 ఈ వాల్యూ వాళ్ళు డిజైన్ చేశారు. దాని కాస్ట్ అన్నాడు. ఇంత పార్ట్ ఆఫ్ ది 310 0.005 అంటే దాని డాలర్లో $1.55 అవుతుంది. మళ్ళీ దీని రూపీస్ లోపల కన్వర్షన్ చేసుకుంటే 139 రూపీస్ అవుతుంది అన్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ ఒక్క బినాన్స్ది డాలర్ ఎంత ఉన్నది, రూపాయలలో 27,900 ఉన్నది డాలర్ రేట్ ప్రకారంగా. అదే విధంగా మన స్లాట్ 2లో 0.01 ఇది పోర్షన్ ఆఫ్ ద 310. సో $3 $3.1 అవుతుంది. ఇది సేమ్ థర్డ్ స్లాట్లో 0.02 అంటే $6.2 అవుతుంది. రూపీస్లో 558 అవుతుంది. ఇదే విధంగా 0.04 $12 అవుతుంది. ఇందులో 1,116 రూపీస్లో అవుతుంది. ఎందుకంటే రూపీస్ ఎందుకు క్యాల్కులేషన్ చేశామంటే ఇది ఇండియన్ కరెన్సీ. ఇప్పుడు ఈ రూపీస్ లోపల ఇంకా ఏ కరెన్సీ అని ఉండొచ్చు. మేబీ ఇప్పుడు సపోజ్ మీ ఏ మెంబర్ అయితే చేస్తారో ఆ మెంబర్ ఇండియాలో ఉండాలి అనుకోండి, వాళ్ళు రూపీస్లో కన్వర్ట్స్ డాలర్స్ అవుతుంది. ఇప్పుడు ఇదే మెంబర్ మీకు ఎక్కడో దుబాయ్, అరబ్ కంట్రీలో ఉన్న వాళ్ళ కంట్రీ కరెన్సీ ఏముంటుందో ఆ కరెన్సీ వాళ్ళు యాడ్ చేస్తే వాళ్ళు బినాన్స్ డాలర్లో పర్చేజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి. వరల్డ్లో ఏ కంట్రీ కరెన్సీ ఉంటుందో అది ఇక్కడ మీరు చేసుకోవచ్చు. అది డాలర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రూపీస్లలో కన్వర్ట్ చేసి రూపీస్ ఇక్కడ చూపించాను, డాలర్ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు అమెరికాస్లో అయితేనే మొత్తం డాలర్ చూపించాను. నేను మళ్ళీ ఆ స్ప్రెడ్షీట్ మీకు చూపిస్తానండి. ఇప్పటికీ ఈ వాల్యూ మొత్తము 6 స్లాట్ల వాల్యూ మొత్తం 0.375 పార్ట్ ఆఫ్ దిస్ బినాన్స్ అన్నట్టు ఇంత అయింది. సో దీని పోర్షన్ ఎంత ఉన్నదంటే ఆల్మోస్ట్ $120 అనుకోండి. దీని కాస్ట్ టోటల్ 6 స్లాట్ ది కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ $120 ఉన్నది. అదే ప్రదంగా ఈ క్యాల్కులేషన్ లోపల 10,400 అట్లా దీనిది వస్తున్నది టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6 స్లాట్లో. అదే విధంగా మీరు ఇప్పుడు ఇక్కడ పోతే 7 స్లాట్లు కూడా అంతే ఉన్నది. దీనిది 7 స్లాట్లది ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 0.4 దిస్ 310 ఆ కాస్ట్. దాన్ని ఇన్ని డాలర్లు అవుతుంది, ఇంత రూపీస్ అవుతుంది. 0.8లో ద పార్ట్ ఆఫ్ ది 310 అన్నాడు. దాని కాస్ట్ 248 అవుతుంది ఈ స్లాట్ ది వాల్యూ. అంటే రూపీస్లలో 22,000. అదే విధంగా 1.6ది, అదే విధంగా 3.2ది 10 స్లాట్లో, 11 స్లాట్లో 6.4ది. ఎప్పుడైతే 12 స్లాట్లోనేమో 11th స్లాట్ నుంచి ధర పెరుగుతుంది. అది 6 బినాన్స్ 6.4 అవుతుంది. దాని తర్వాత 12 బినాన్స్ 0.8 అవుతుంది దాని వాల్యూ. మళ్ళీ దాని థర్డ్ లైన్ ఇంకా చాలా వాల్యూ ఎక్కువ వాల్యూ పెరిగిపోయింది అన్నట్టు. 25 బినాన్స్ అవుతుంది $6 ఇన్వెస్ట్మెంట్. ఇది మొత్తం బినాన్స్ అంటే 50.8 బినాన్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మొత్తం 13 స్లాట్లు. ఇది 7 స్లాట్ది. ఇది ప్లస్ మళ్ళీ ఈ అమౌంట్ యాడ్ చేయాలి. అంటే ఇంకా మీకు 51 బినాన్స్ అట్లా 51 బినాన్స్ అవుతుంది. దాని కాస్ట్ డాలర్లో 15,000 అవుతుంది మొత్తం. రూపీస్లో మీరు లెక్క పెట్టవచ్చు అకౌంట్. ఇది
14,17,320 అవుతున్నది మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్. 13 స్లాట్లు తీసుకుంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. డాలర్లు 16,000 డాలర్లు అవుతుంది. 14,000 15 lakhs 14 lakhs రూపీస్లో అవుతుంది. మీరు గిట్ట 13 స్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బు ఎంత ఉందో దాని ప్రకారంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయవచ్చు ఇంట్లో. కానీ ఇప్పుడు మేము రికమెండేషన్ ఏం చేస్తున్నాం, యావరేజ్ పీపుల్ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికైనా చేయాలనుకుంటే మేము 6 స్లాట్ రికమెండ్ చేస్తాం. ఒట్టి 6 స్లాట్. ఇది 1 to 6. దీని తర్వాత మీరు ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఏం లేకున్నా 200 to 300 వరకు దీని రేట్లను బట్టి ఉంటుంది. ఇప్పుడు రేట్లను ఎంతైనా 250 to 300 లోపల మీకు 6 స్లాట్ పర్చేజ్ చేయవచ్చు, ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ 6 మీకు ఎంత $300 ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, $300 ఇన్వెస్ట్మెంట్ అయింది ఇలా మీకు. దాని తర్వాత మీకు ఇంకా $300 ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు ఇప్పుడు అనుకోని ఇక్కడ మీరు ఉన్నారు, ఇది మీది. సో మీరు ఒక్క పర్సన్ చేసారు అనుకోండి, ఒక్క పర్సన్ చేసారు, మళ్ళీ రెండో పర్సన్ చేసారు, మూడో పర్సన్ చేసారు, నాలుగో పర్సన్ చేసారు, నలుగురిని మీ మెంబర్ మీ డౌన్ లైన్లో చేసారు అనుకోండి. సో దాన్ని మీకు బెనిఫిట్స్ ఏమొస్తుందంటే ఫస్ట్ పర్సన్ మీకు ఏం లేకుండా 25% మీకు రిటర్న్ వచ్చేస్తుంది ఆన్ ద స్పాట్. అంటే 1,500 రూపీస్, ఇది రూపీస్లో క్యాల్కులేషన్ చేసాను నేను, మళ్ళీ డాలర్ చూపిస్తాను నేను మీకు వేరే స్ప్రెడ్షీట్లో. ఇప్పుడు రూపీస్లో ఇది క్యాల్కులేషన్ ఉన్నది. 1,500 రూపీస్ మీకు 25% అప్రాక్సిమేట్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది ఫస్ట్ పర్సన్ చేయగానే. సెకండ్ పర్సన్ చేయగానే మీకు 100% వచ్చేసింది. ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రో అంత 100% మీకు ఇక్కడ రిటర్న్ వచ్చింది. మూడో పర్సన్ మీరు మెంబర్ చేసేది అనుకోని అందులో 75% అప్రాక్సిమేట్లీ మీకు ఇక్కడ వచ్చింది, 9,000 చిల్లర. నాలుగో పర్సన్ చేసేదంటే ఇవన్నీ ఆ మనీ మొత్తము గో టు ద అప్లైన్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. దీనికి ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఈ డబ్బు వచ్చింది మీకు, ఈ డబ్బు, ఈ 3 డబ్బులు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ డబ్బు, ఇది మీకు వర్కింగ్ క్యాపిటల్ అని, వర్కింగ్ బెనిఫిట్, అది వర్కింగ్ ఇన్కమ్ అంటారు దాన్ని. అందుకే నేను ఇక్కడ క్యాల్కులేట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ పర్సన్ది ఇంత ఇంత, సెకండ్ పర్సన్ది ఇంత, థర్డ్ పర్సన్ది ఇంత, ముగ్గురిది కలిసి 21,000 రూపీస్ అవుతుంది. అందులోకెళ్ళి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసేదో 10,000 చిల్లర, దాన్ని మైనస్ చేస్తే మీకు నెట్ 11,000 మీకు మీ పాకెట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇవన్నీ ఈ డబ్బు మొత్తం అయితే మీరు ఎప్పుడైతే మెంబర్ చేస్తారో ఇది మీ ఎవర్ గ్రీన్ వాలెట్లో ఉండదు, డైరెక్ట్ ఆ సిస్టమ్ నుంచి మీ వాలెట్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్. ఈ 3 అమౌంట్లు 4 మెంబర్లు చేస్తే మీ 3 మెంబర్లు చేస్తే 3 అమౌంట్లు వెళ్ళిపోతుంటాయి అక్కడ. అప్పుడు మీకు ఇక్కడ వర్కింగ్ అమౌంట్ ఎంత, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినో అది వచ్చేసింది మీకు, ప్లస్ ఇంకా బెనిఫిట్ వచ్చింది నెట్ 11,000. ఇది మీకు వర్కింగ్ ఇన్కమ్ అయిపోయింది. వాళ్ళు ఇంతే కాదండి, మీకు లాస్ట్ మీకు చెప్పాను చూడండి, ఇంకొకటి ఉంటుంది. మీరు 12th స్లాట్ వరకు తీసుకున్న మెంబర్ ఇన్వెస్ట్ చేసేది అనుకోండి, 13 స్లాట్ వరకు, 13 స్లాట్ వరకు ఇన్వెస్ట్ చేస్తే మీకు రైట్ అవే $111.17 బినాన్స్ మీ అకౌంట్లో రైట్ అవే వెళ్ళిపోతుంది. ఒట్టి మీరు ఇన్ని ఇన్వెస్ట్మెంట్, ఇంత అమౌంట్ టోటల్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే దగ్గర $16,000, లేక ఇక్కడ రూపీస్ల లోపల 15 lakhs రూపీస్ అనుకోండి అప్రాక్సిమేట్లీ ఇన్వెస్ట్ చేస్తే మీకు రైట్ అవే 111 బినాన్స్ మీ అకౌంట్లో రైట్ అవే మీ వాలెట్లో వెళ్ళిపోతుందండి. ఇది ఈ పద్ధతి. దాని తర్వాత ఇప్పుడు మేము రికమెండ్ ఏం చేస్తామంటే, కొంతమంది అంత డబ్బు ఇన్వెస్ట్ చేయలేకపోతారు. నార్మల్ మన యావరేజ్ పీపుల్ ఉంటారు, తక్కువ సంపాదన ఉంటుంది, కానీ తక్కువ సంపాదన ఉంటుంది, కొందరికి టెస్ట్ చేయాలంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఇంత ముందు చేస్తాం, మనం చూస్తాం ఎంత వరకు అవుతుంది ఏమవుతుందని. అట్లాంటి వాళ్ళకు ఈ 6 స్లాట్ది రికమెండేషన్ మనం అందుకే చేస్తాం అన్నట్టు. $300 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీరు ఫస్ట్ ఒక మెంబర్ను చేయిస్తే, ఒక్క మెంబర్ చేస్తే, అంటే మీరు 4 మెంబర్ చేస్తే దాని వేరే బెనిఫిట్స్ ఉంది. కనీసం 4 చేయకుండా ఒక్క మెంబర్ మీరు ఎంత 6 స్లాట్ తీసుకున్నారో, మీరు ఎంత $300 సంథింగ్ ఇన్వెస్ట్ చేసిర్రో, అదే మీరు ఒక్క పర్సన్ పెట్టి అదే ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మీ దాంట్లో యాడ్ చేసుకుంటే, మీ అండర్లా చేసుకుంటే మీరు ఆటోపోల్కు క్వాలిఫైడ్ అవుతారు. ఇప్పుడు ఆటోపోల్ మీకు 4 రకాల ఆటోపోల్ చూపెట్టినాను, 4 రకాల ఆటోపోల్స్ ఉన్నాయి. అంతే ఇక్కడ నేను ఆటోపోల్ మీద ఒకటే పేజ్ మీద ఒకటే స్ప్రెడ్షీట్లో తీసుకొచ్చాను అంతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ మొత్తం కలిపి. అయితే ఇక్కడ ఫస్ట్ స్లాట్లో మీకు E5 నుండి 7 బినాన్స్ దొరుకుతుంది. 6 రౌండ్ అన్నట్టు, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 6 రౌండ్ అంటే ఏంటి. ఇది E5 నుంచి 7 బినాన్స్ సెకండ్ లాట్కు దొరుకుతుంది, మళ్ళీ 14 బినాన్స్ దొరుకుతుంది. ఈ 4వ దాంట్లో ఏమీ దొరకదు, ఎందుకంటే 4వ దాంట్లో ప్రమోషన్ ఉంటుంది, అంటే మీకు ఐడి ఇంక్రీజ్ అవుతుంటాయి అన్నట్టు.
అది మీకు ఆటోపోల్ వానికి వస్తుంది, రీజనరేషన్ ఆటోపోల్ వానికి వస్తుంది. ఇక 6వ స్లాట్లో మీరు పోతే మీకు 144 వస్తుంది బినాన్స్. మళ్ళీ 6వ స్లాట్ లోపల మీకు 610 వస్తాయి. సో మొత్తం ఈ బినాన్స్ 6 స్లాట్ల మీకు ఆటోపోల్ 782 బినాన్స్ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. అంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి, 782 అంటే దీన్ని ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా ఎంత అయింది. ఇది ఇక్కడ చూడండి, 782గా 782 టైమ్స్ 310 బినాన్స్, ఒక్క బినాన్స్ 310 అన్నట్టు. ఇప్పుడు చూడండి ఎంత అయింది ఇక్కడ. డాలర్ లోపల 242,422 డాలర్. ఇక రూపీస్లో మీరు కన్వర్షన్ చేసుకోండి, అది అందాజ అది కూడా కన్వర్షన్ చేస్తాం ఇప్పుడే. ఇప్పుడు అట్టండి మల్టిప్లై బై 80 కనుక ఎక్కువనే ఉండొచ్చు, 80 పెడుతున్నాడు నేను కలెక్షన్. ఎంత అయింది? $1,933,933,300 అంటే 19.67 రూపీస్లో కూడా అంటే ఆల్మోస్ట్ 1 crore మీద చిల్లర ఉండదు రూపీస్లో అయితే. ఇక మనకు డాలర్లు అయితే $242 మనకు వస్తుంది అన్నట్టు. అది ఏ విధంగా వస్తుందో అది నేను మీకు చూపుతుంది. ఈ ఆటోపోల్స్ కొద్దిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు తప్పకుండా మీకు వస్తుంది. ఇది 6 రౌండ్ ఎట్లుంటుంది, ఇది 6 రౌండ్, ఇది 6 రౌండ్, మాది ఇది 6 రౌండ్, ఇది 10 రౌండ్లు ఉంటుంది. ఈ రౌండ్స్లో ఈ విధంగా మీ స్ప్రెడ్షీట్ తర్వాత నేను కొద్దిగా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు మనము ఇంకోటి చూస్తాం. ఒక్క మనిషిని మీరు స్పాన్సర్ చేస్తే 6 స్లాట్ మీకు మన ఇన్వెస్ట్ చేసి ఒక్క మనిషిని సేమ్ మీరు 6 స్లాట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేసారో ఆ మనిషిని కూడా అంతనే ఇన్వెస్ట్మెంట్ చేయించి మీరు గిట్ట మీ డౌన్ లైన్ తీసుకోవచ్చు, అంటే మీ అండర్లో తీసుకొని అప్పుడు మీకు ఈ 782 బినాన్స్ దొరుకుతుంది. మళ్ళీ అదే వ్యక్తి మీ వ్యక్తి ఎవరైతే చేసిండ్రో ఆ వ్యక్తి కూడా ఒక మనిషిని చేసిండు అనుకోండి, సో ఆయనకు కూడా అంతనే క్వాలిఫైడ్ అవుతాడు. ఆయనకు కూడా అదే విధంగా 782 అంటే దగ్గర $442,000 $442,000 వస్తుంది. ఇక మీరు రూపీస్లో కన్వర్ట్ చేసుకోరు, అప్పుడు ఏ రేట్ ఉంటుందో ఆ ప్రకారంగా. ఒక్క పర్సన్ చేస్తే దీనికి అంతే. ఈ 4 చేసేదంటే మీకు బెనిఫిట్. మీరు 4 చేసేదంటే మీరు ఒక పర్సన్ చేసేది అనుకో, మీకు ఇలా 25% ఈ వర్కింగ్ ఇన్కమ్ వచ్చేస్తుంది. 1,500 మీకు ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది రైట్ అవే ఒక్క పర్సన్ చేశారు. ప్లస్ మళ్ళీ మీరు క్వాలిఫైడ్ అవుతుంది. మళ్ళీ ఆ పర్సన్ కూడా మీరు ఇంకో పర్సన్ వాళ్ళు కూడా చేస్తే వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళకి ఈ డబ్బు వచ్చేస్తుంది, వర్కింగ్ అమౌంట్ ఇన్కమ్ ఆర్ ప్లస్ దీనికి క్వాలిఫైడ్ అవుతుంది. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో నేను మీకు తర్వాత చెప్తా అన్నట్టు ఈ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత. ఇంకో ముఖ్య విషయం ఏమున్నదంటే ఇందులో కొందరి ప్రశ్న ఉంటుంది అనుకో. ఇప్పుడు మీరు మెంబర్ చేయబోతారు, మెంబర్ చేయనప్పుడు వాళ్ళు అంటారు, ఒకటి మీరు నాకు మెంబర్ మీరు కాండి, 300 ఇన్వెస్ట్ చేయండి, నేను చేసిన మీరు కూడా చేయండి మా డౌన్ లైన్లో, అప్పుడు నేను ఇంత క్వాలిఫైడ్ అవుతాను నాకు. మళ్ళీ మీరు ఒక మెంబర్ చేస్తే మీరు కూడా అదే క్వాలిఫైడ్ అవుతారు. సో వాళ్ళ క్వశ్చన్ మీకు ఇట్లా అడగవచ్చు. వాళ్ళు మీరు ఆ క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు నేను పర్సన్ ఇక్కడ మెంబర్ అయినాను, మెంబర్ అయిన తర్వాత అనుకో నేను మస్తు మందిని మెంబర్ చేద్దామని ఆలోచించిన, చేయగలుగుతా అన్నట్టు ఒక ఆశతోని నేను ఇలా ఇన్వాల్వ్ అయినా. ఇన్ కేసు నేను రేపు మెంబర్ చేయలేకపోతా, ఒక్క మెంబర్ కూడా చేయలేకపోను అనుకోండి, అటువంటి అప్పుడు మరి నేను డబ్బు అయితే ఇన్వెస్ట్మెంట్ $300 చేశాను, అది వెస్ట్ అయిన కిందికేనా? కాదు. అది వాళ్ళ డబ్బు 3-4 వంతలు వితిన్ 12 months వాళ్ళకు దొరుకుతాయి. ఇంతే కాకుండా ఆ సంవత్సరమే కాదు, ఎవ్రీ సంవత్సరం వాళ్ళ డబ్బు వస్తుంటది. దట్ ఈస్ తరతరాలవి, దానికి లిమిట్ లేదు. దానికి అనుకో ట్యాగ్ లైన్ ఉంది, నెవర్ క్విట్. దాని ఈ ప్రోగ్రామ్ ట్యాగ్ లైన్ అట్లుంది, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది అన్నట్టు. ఏమి చెయ్యకున్నా కానీ మీ డబ్బు ఫస్ట్ 12 monthsలోనే 3-4 గంటలు వచ్చేస్తుంది. మీరు 300 అంటే లేదా 900, 600-700 డెఫినెట్లీ మీకు వచ్చేస్తుంది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ వెస్ట్ కాదు అందులో మెంబర్ అయినందుకు. చేయకున్నా కానీ చేస్తే చాలా ఫలితం ఉన్నది, చేస్తే మీకు ఎక్కువ డబ్బు వస్తుంది. దాని మేనత్ మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. మీకు ఇవి ఏం చేయరు కాబట్టి మీకు మీ చేసిన ఇన్వెస్ట్మెంట్ 3-4 గంటలు దొరుకుతుంది. ప్రతి ఇయర్ మీకు అమౌంట్ దొరుకుతూనే ఉంటుంది నాన్ స్టాప్. అది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్.
అది చాలా మందికి తెలియదు. అందుకొరకే చాలా మంది నెగెటివ్‌గా ఆలోచన చేస్తారు. నెగెటివ్‌గా అడ్వైజ్ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్ చాలా యూనిక్ ఉన్నది. ఇందులో మీ మెంబర్ చేసినోళ్ళకి నుక్సాన్ లేదు. మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకొని మెంబర్‌లను పెంచినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా కనీసం 4 మెంబర్ చేస్తే ఇందులో ఇంకో బెనిఫిట్స్ ఉన్నది. జే జేకబ్ ఫౌండేషన్ అని. ఆ ఫౌండేషన్‌లో క్వాలిఫైడ్ అయితారు. అది నేను తర్వాత దాని విషయం కూడా డీటెయిల్ చెప్తా తర్వాత. అయితే ఈ విధంగా మీరు కనీసం 4 చేసినా గాని మీరు బోలెడంత డబ్బు సంపాదించొచ్చు. ఒక్క మనిషిని చేసినా గాని మీరు మీకు చూపెట్టాను 200 ఇన్ని బినాన్స్ మీకు 782 బినాన్స్ వస్తాయి మీకు. ఏ విధంగా వస్తాయో, ఎన్ని రోజులలో వస్తాయో ఇవి, అవి నేను మీకు తర్వాత దీనిది మొత్తం చార్ట్ ఉంది. ఆ చార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీకు అది రిమైండ్ చేస్తాను నేను. ఇప్పుడు మీకు తెలిసిండొచ్చు దీంట్లో వాల్యూ మన మెంబర్ చేసినా వాళ్ళకి నుక్సాన్ లేదు. వాళ్ళ మెంబర్‌లు ఇంకా పొడిగించినా వాళ్ళకి బెనిఫిట్ ఉన్నది. ఇక మన శక్తి తగ్గట్టు, మన ఇన్వెస్ట్‌మెంట్ కెపాసిటీ తగ్గట్టు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 6 స్లాట్లు కొన్నారు. భవిష్యత్తులో మీకు మంచిగా అనిపించి మీకు దీన్ని ప్రాక్టికల్ అనుభవం మంచిగొచ్చిన తర్వాత మీరు ఇంకా స్లాట్లు ఇంక్రీజ్ చేయొచ్చు. మీరు ఇంకా స్లాట్లు మీరు 7 స్లాట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎనిమిదో స్లాటు, తొమ్మిదో స్లాటు, 10వ స్లాటు, 11, 12, 13 ఇలాంటి స్లాట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ పోవచ్చు. ఒకవేళ మీద డబ్బున్నది మీకు ఈ ప్రోగ్రామ్ కరెక్ట్‌గా మీకు అర్థమైందంటే మీకు డైరెక్ట్ కూడా 15 స్లాట్లు తీసుకొని మీ బెనిఫిట్‌లు రైట్ అవే తీసుకోవచ్చు. ఇందులో కూడా అంతే. మీకు ఎంత టోటల్ అయితే బెనిఫిట్ వస్తున్నదో ఫస్ట్ పర్సన్‌లో మీకు 25% దొరికింది. స ఫస్ట్ పర్సన్ ఇక్కడ 25% దొరికింది. సెకండ్ పర్సన్‌లో 100% దొరికింది. ఇది మీ ఇన్వెస్ట్‌మెంటు. ఇది మీకు సెకండ్ పర్సన్ దొరికింది. థర్డ్ పర్సన్‌లో 75% దొరికింది. మొత్తానికి మీ ఖర్చులు పోగా, మీ ఇన్వెస్ట్‌మెంట్ పోగా మీకు ఆహ్, ఈ ఈ ఇంత అమౌంట్ మొత్తం మీకు యాడ్ వచ్చింది. ఎక్స్‌ట్రా వచ్చింది. ప్లస్ మళ్ళా మీకు ఆటో పోల్ స్టార్ట్ అయితుంది. ఇక్కడ ఆటో పోల్ మీకు ఎంత ఉన్నదంటే సెవెంత్ స్లాట్‌కు ఆటో పోల్ 288 బినాన్స్ ఉన్నది. ఇది 288 బినాన్స్ ఉన్నది. ఇది 576 బినాన్స్ ఉన్నది. ఇది 576 బినాన్స్ ఉన్నది. ఇది 576 బినాన్ ఉంది. 300 ఉన్నది. 600 బినాన్స్ ఉంది. మొత్తం కలిపితే 13 స్లాట్‌లది కలిపితే 3986 బినాన్స్ మీకు దొరుకుతాయి. వితిన్ ఆ 6 రౌండ్, 5 రౌండ్ నేను చెప్తా మీకు ఎట్లా దొరుకుతదది. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను. ఇది మీకు ఇంత దొరుకుతది. 13 స్లాట్లు చేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా పెద్దదే ఉంటది. $16,000 లేక మా 15 లాక్స్ రూపీస్ అన్న అప్రాక్సిమేట్‌లీ 15, 17, 16 డిపెండ్స్ ఇగ. ఎక్కువ తక్కువ అవుతుంటది. ఫినాన్స్ రేట్‌ని బట్టి. మీరెప్పుడు దిగుతారో ఆ టైంలో ఏ రేటు తక్కువ రేట్ ఉంటే తక్కువైతది. ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువైతది. కానీ ఎంత డిఫరెన్స్ కాదది. సో, ఇది మీ ఆలోచన మీద ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ కెపాసిటీ మీద మీరు దాన్ని బెనిఫిట్ తీసుకోవచ్చు. మళ్ళీ గూడా కొంతమంది దగ్గర లేని వాళ్ళు గూడా మామూలుగా గూడా మన ఎకనామికల్లీ ఉన్నోళ్ళు గూడా ఇది ట్రై చేయొచ్చు 300. ఈ 300 కాడికెళ్ళి మీరు స్టార్ట్ చేసుకొని తర్వాత మీరు పెంచుకోవచ్చు. ఇది. ఇది ఆ! ఓకే. ఇప్పుడు నేను మీకు స్ప్రెడ్ షీటు వేరే స్ప్రెడ్ షీట్‌లో తీసుకెళ్తాను. ఇప్పుడు మీకిది అర్థమైండొచ్చు. మీరు చేసినా గాని మెంబర్‌కేమి నష్టం లేదు. రేపు ఆ మెంబర్ మీకు అనొచ్చు, "మీరు మాకు చేసి గాని మా పైసలు మునిగిపోయినాయి." లేదు. పైసలు మునగవు. మీ పైసలు 3, 4 వంతులొస్తాయి. మోర్ థాన్ 2 టైమ్స్ వస్తది వితిన్ 12 మంత్‌ల వాళ్ళకి ఏం చేయకున్నా గాని. మళ్ళా ప్రతి ఇయర్ వస్తుంటది. అన్‌లిమిటెడ్. అది తరతరాలొస్తుంటది. అదే బ్యూటీ ఉన్నదండి ఈ ప్రోగ్రామ్. ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఎవరైతే మెంబర్ కావాలనుకుంటారో, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో దాని వాల్యూ తెలవాలి. ఇది గ్యారంటీ అంటే ఎట్లుంది? బ్లాక్ చైన్ మీద పనిచేస్తున్నది. బ్లాక్ చైన్ ఈస్ ఎ వరల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నది. దాని మీదే వర్క్ చేస్తుంది. ఏదో చిన్న ఆర్గనైజేషన్ కాదు ఇది. ఏదో దీని మీద చేసింది లాస్ అయినరు, కంపెనీ బంద్ పడ్డది. ఇది కంపెనీ సమస్య లేదు. ఇది డీసెంట్రలైజ్ చాలా మందికి డీసెంట్రలైజ్ కొంతమందికి తెలవదు. చాలా మందికి తెలుసు. ఎవరికైతే బ్లాక్ చైన్ అర్థమవుతదో వాళ్ళ విషయం తెలుస్తదో వాళ్ళకి కూడా తెలుసు ఇది విషయం. గ్యారంటీ ఎంతున్నదో. ఇదంతా మీరు గమనించండి. మీకు ఎక్కువ అర్థం కాకపోయినా గాని మళ్ళీ మీరు కూడా ఫోన్ చేయొచ్చు. ఇది. అయితే ఇప్పుడు నేను మీకు ఇంకొకటి ఇది చూపెడతాను. ఒకటి మన ఈ ఓకే. ఓకే. ఇది మీకు కనబడుతుందో లేదో తెలియదు. ఓకే.
సో ఇది ఉన్నాయంటే ఇప్పుడు ఆటోపోల్ అని చెప్తున్నా. ఆటోపోల్ అన్నది ఇది ఈ5 ఆటోపోల్ స్లాట్లు ఎన్ని 1 2 3 4 మీకు చెప్పాను. 4 ఇది ప్రమోషన్ లో పోతుంది. అది ఐడి క్రియేట్స్ చేస్తుంది ఫోర్త్ స్లాట్. ఇక 5th స్లాట్ లో కూడా ఇక్కడ ఉన్నది. ఇది 6th స్లాట్ ఎవరి ఇది గ్రీన్ ఈ5. ఇప్పుడు ఏమవుతుందంటే స్లాట్ ఫస్ట్ లో ఆటోపోల్ మీరు తీసుకోవాలంటే 1 2 3 4 5 6 రౌండ్ లైన్ అన్నట్టు ఇది. అంటే ఫస్ట్ రౌండ్ లో మీకు కొద్దిగా తక్కువ డబ్బు దొరుకుతుంది. 7 బినాన్స్ అనుకోండి. దీంట్లో ఫస్ట్ లాట్ లో మీకు 7 బినాన్స్ ఉన్నది. మీకు ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 6 ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 3 నెలల గ్యాప్ ఉంటుంది. 3 నుంచి 4 నెలల గ్యాప్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు 2 నెలలే ఉంటుంది. డిపెండ్స్ అది రన్ అయ్యేట్టు ఉంటుంది. లూప్లో ఎట్లా రన్ అయితే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తక్కువ వస్తుంది కొద్దిగా ఒక్క బినాన్స్. ఇది 6 ఇన్వెస్ట్మెంట్ చేసేది అనుకో 6 స్లాట్లు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 6 ఒకటే టైం. ఇప్పుడు మీకు ఒకటి చూడండి $3 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది. రెండో ఇన్స్టాల్మెంట్లో మీకు $9 వచ్చింది. మూడో ఇన్స్టాల్మెంట్లో మీకు $21 వచ్చింది. మళ్ళీ నాలుగో ఇన్స్టాల్మెంట్లో $77 వచ్చింది. మళ్ళీ మీకు 0.79 బినాన్స్ అంటే మీకు $244 వచ్చింది. ఏది 5th లా. ఇక లాస్ట్ దాని లోపల మీకు 6.055 బినాన్స్ వస్తుంది. అంటే 18,000 రూపీస్ 18,077 రూపీస్ వస్తుంది. ఈ మొత్తం కలిసి మీ ఈ బినాన్స్ 7 బినాన్స్ కవర్ అయిపోతుంది డాలర్లలో. అదే విధంగా ఇది అన్నట్టు 7 సెకండ్ స్లాట్ కూడా మీరు ఒక్కటే స్లాట్ తీసుకొని కూడా మెంబర్ కావచ్చు. 2 స్లాట్లు తీసుకొని కావచ్చు, 3 కావచ్చు. దాంట్లో లిమిట్ లేదు. 6 కావాలని అన్నట్టు లేదు. 6 అయితే ఏముంటుంది అంటే మనకు మంచి బెనిఫిట్ కనబడుతుంటుంది. 4 కూడా స్లాట్ తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. మీ యొక్క ఆలోచన ప్రకారంగా. ఇప్పుడు మూడో స్లాట్లో కూడా అదే చూడండి 0.5 రెండంతలు వస్తుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీకు $6.2 వచ్చింది. మళ్ళీ 18.6 వచ్చింది. మళ్ళీ 43 పాయింట్ వచ్చింది. మళ్ళీ 155 వచ్చింది. మళ్ళీ తర్వాత ఐదో స్లాట్ల 489 వచ్చింది. మళ్ళీ 6th స్లాట్ లోపల మీకు 3,750. అంటే ఇక్కడ 6 వచ్చే వరకు మీకు కంప్లీట్లీ అవుతుంది. అంటే టోటల్ క్యాల్కులేషన్ విత్ ఇన్ 2.5 years అన్న 3 years లోపల మీకు మొత్తం డబ్బు వచ్చేస్తుంది. ఏ స్లాట్లో క్వాలిఫైడ్ అవుతారు. 6 తీసుకుంటే 6 స్లాట్లో క్వాలిఫైడ్, 13 తీసుకుంటే 13 స్లాట్ల, 10 తీసుకుంటే 10 మీరు ఎన్ని తీసుకుంటే అన్ని స్లాట్లో ఏదైతే బినాన్స్ క్వాలిఫైడ్ అవుతారో ఆ డబ్బు మీకు ఇన్ 2 years 3 years మధ్యలో మీకు మొత్తం డబ్బు చెల్లిస్తారు. నాకు చెప్పండి, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఒక ఉదాహరణకి ఇక్కడ తీసుకుందాము. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ 300. 3 ఏళ్ళ తర్వాత మీకు ఎవరు ఇంత డబ్బు ఇస్తారు? $242,000 ఎవరిస్తారు డబ్బు? ఏ ఇన్వెస్ట్మెంట్ దొరుకుతున్నది? ఎక్కడ దొరుకుతున్నది? యాడ దొరకదు. ఇంపాసిబుల్. ఇది మీ 3 ఏళ్ళల్లా దొరుకుతుంది. ఇమీడియట్లీ రేపే కాదు దొరికేది. 3 years లోపల ఎవ్రీ 3 months 4 months 3 months 4 months మీ వాలెట్లో యాడ్ అవుతుంది. ఇది ఏ ఆర్గనైజేషన్ అకౌంట్లో యాడ్ కాదు. ఏ ఎవర్ గ్రీన్ వాలెట్లో యాడ్ కాదు. డైరెక్ట్ మీ వాలెట్లో యాడ్. దానికే పియర్ టు పియర్ అంటారు, పర్సన్ టు పర్సన్. ఇది మునిగేది సమస్య కాదు, వాళ్ళని హ్యాక్ చేసేది కాదు, ఎవరైనా మన పైసలు తీసేస్తూ అందుకెళ్ళి మాయమయ్యేటట్టు లేవు. అలాంటి సిస్టమ్స్ ఇది వర్క్ అవుతున్నది అన్నట్టు. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఈ బినాన్స్లు మీకు దొరుకుతాయి అన్నట్టు. సో తర్వాత కూడా మీకు చెప్తాను ఇక్కడ చూడండి. తర్వాత మీరు ఈ స్లైడ్ ఈ ప్రియం చేస్తారు. ఇది ఇక్కడ ఉన్నది 5 స్లాట్లలో ఉన్నది. ఇది $300 బినాన్ది. ఇది కూడా 5 స్లాట్లు ఉండేది. 12 స్లాట్ల 13 స్లాట్ల 5 ఇన్స్టాల్మెంట్లు 5 రౌండ్లు. 6 దాంట్లో 10 రౌండ్లు ఉన్నాయి. 6 దాంట్లో ఇక వీటిలో ద్వారా 6 రౌండ్ ఉన్నాయి. 1 to 5 లోపల 6 రౌండ్ ఉన్నది. 6th స్లాట్ ఏమో 10 రౌండ్ ఉన్నది. మళ్ళీ 11 12 13 ఏమో మీకు 5 రౌండ్లు ఉన్నది. సో టోటలీ మీరు ఎటువంటి మీకు ఏ ఇన్స్టాల్మెంట్ ఎన్ని స్లాట్లు చేస్తారో ఆ స్లాట్ విత్ ఇన్ 3 years లోపల ఆ డిజైన్ చేసిన లెక్క ప్రకారంగా, ఆ క్యాల్కులేట్ చేసిన లెక్క ప్రకారంగా మీకు ఆ పైసలు మీ వాలెట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ వాలెట్ నుంచి మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఆ ట్రాన్స్లేషన్. ఇది బ్యూటీ చాలా చాలా మంచి ప్రోగ్రామ్ ఉన్నది.
ఇది మీరు తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకుంటే కూడా మళ్ళీ కూడా పర్సన్ టు పర్సన్ మీరు జాయిన్ చేసి వాట్సాప్ జూమ్లోనన్నా ఫోన్లోనన్నా మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా పర్సన్ టు పర్సన్. అప్పుడు మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత మటుకు ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది ఎక్కువ టైం తీసుకొని చెప్పే వరకు. అందుకే నేను షార్ట్ కట్లో చెప్తున్నాను దీని విషయంలో. అచ్చా, మీకు ఇంకోటి స్ప్రెడ్ షీట్ చూపెడుతున్నా. ఇది డాలర్ కన్వర్ట్, నేను డాలర్లో చేశాను. డాలర్ ఇప్పుడు మన యూఎస్ఏలో ఎంత మెంబర్లు ఉన్నారో వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. ఒకటి డాలర్స్ టు డాలర్ అట్లా. ఇది కూడా సేమ్ టు సేమ్ అదే 3.75 ఉన్నది, 16 అంతనే ఉన్నది, ఇది ఇంతనే ఉన్నది. మీకు ఫస్ట్ పర్సన్ది ఈ $116 ఒక అప్రాక్సిమేట్లీ 25% $17 అవుతుంది. మీరు రైట్ అవే మీ అకౌంట్లో ఒక్క పర్సన్ చేసినా ఈ అమౌంట్ అవుతుంది. రెండో పర్సన్ చేస్తే ఈ మొత్తం మీ ఎంత ఇన్వెస్ట్ చేసిన ఆ అమౌంట్ మీ వాలెట్లోకి వెళ్ళిపోతుంది. మూడో పర్సన్ ఎంత చేసిండో దాని 75% మీ వాలెట్కి వెళ్ళిపోతుంది. టోటలీ సేమ్ బెనిఫిట్. ఇప్పుడు మీకు ముందు నేను రూపీస్లో చెప్పాను అదే సేమ్ టు సేమ్. ఈ 7 స్లాట్లో కూడా అంతే. ఇక్కడ 15,748 మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఉంది. $16,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు 13 స్లాట్లలో క్వాలిఫైడ్ అవుతారు. ఆ 13 స్లాట్లో క్వాలిఫైడ్ అయ్యి మళ్ళీ ఆ 13 స్లాట్లు ఒక్క మనిషిని మీరు ఇంకొక మనిషిని యాడ్ చేస్తే మీరు ఆ బినాన్స్ 3,986 బినాన్స్ కు క్వాలిఫైడ్ అవుతారు. విత్ ఇన్ 3 years లోపల మీకు ఆ డబ్బు మొత్తం మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఆర్ మీరు మీ ఎంత మెంబర్ చేసినా, మీరు నలుగురే కాదు ఒక్కటే కాదు, ఇంకా మీ కెపాసిటీ ఉండి ఇంకా మీరు మెంబర్లను ఎక్కువ చేసి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సమజ్ చెప్పి మీరు మీ దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటే అంత డబ్బులు మీకు దొరుకుతూనే ఉంటాయి. కొంత మా దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళు 50, 60, 70, 200, 300 మెంబర్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క పార్టిసిపెంట్. అలాంటివి కూడా మీకు మీ ఎంత శక్తి అయితే మీకు ఎంత చేయగలిగితే అంత ఇలా డబ్బు సంపాదించవచ్చు. ఆర్ ఇది జెన్యూన్ అన్నట్టు, ఇది చీటింగ్ అనే మాటనే లేదు ఆ విధంగా. నేను ఇప్పుడు మీకు నేను కొద్దిగా దీన్ని చూపెడతాను ఒక సెకండ్. ఓకేనండి, నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. మా పార్టిసిపెంట్ ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారో దాని విషయం మీకు చూపిస్తాను. ఒక సెకండ్ ఆగండి. ఇక చూడండి, ఈ విధంగా ఎవర్ గ్రీన్ ఫ్రంట్ ఫేస్ ఉంటుంది. ఇందులో మీకు చూసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు. మీ ఇన్ఫర్మేషన్ ఎంత వచ్చింది, ఎంత డబ్బు ఉన్నది పోయింది అదంతా మీరు ఇందులో చూసుకోవచ్చు. ఎవ్రీ టైం మీరు చూడవచ్చు. మీ మెంబర్, ఎనీ మెంబర్, ఎవరి మెంబర్ అయినా ఎవరి ఐడియా అయినా ఇందులో చూసుకోవచ్చు. ఎంతమంది పార్టిసిపెంట్ మెంబర్ చేసారు, ఎన్ని స్లాట్లు తీసుకున్నారు, ఎంత డబ్బు వాళ్ళకు వస్తున్నది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ నేను ఫస్ట్ చెప్పాను. ఏదైతే ఇప్పుడు మీరు ఒక్క మెంబర్ చేసారు అనుకోండి, మీరు ఎన్ని స్లాట్లను తీసుకోవచ్చు. 6 అంటలేను, 6 మేము డిజైన్ చేసినాం తీసుకోవాలని. మీరు దానికన్నా ఎక్కువ తీసుకున్నా మంచిగా ఉంటుంది. మీరు తీసుకుంటే కూడా మీకు ఎక్కువ డబ్బు వస్తుంది. అది మీరు ఒక్కటే తీసుకున్నా అది మీ ఇష్టం. మీ అంత తక్కువ డబ్బు వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపెడుతున్నా నేను. మా దగ్గర ఒక పార్టిసిపెంట్ ఉన్నాడు, 175 ఐడి నెంబర్ ఉన్నది. అయితే ఆయన ఏం చేసిండు, ఒకటే స్లాట్ తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇది స్లాట్ ఇన్ఫర్మేషన్. ఒకటే స్లాట్ తీసుకుంది, ఇది ఒకటే స్లాట్. ఇట్లా 13 స్లాట్లు ఉన్నాయి మొత్తం. ఒకటే స్లాట్ ఉన్నది. ఈ బాస్కెట్ ఉందంటే ఇది తీసుకోలేదు అన్నట్టు. వీడికి మళ్ళీ ఆయన యాడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, కానీ చేసుకోలేదు ఆయన. కనీసం 8 నెలలు 9 నెలలు అయిపోయింది ఇది మొత్తం ఆయన మెంబర్ అయ్యి కూడా. అయితే ఆయనకు చూడండి 5 ఐడియాలు వచ్చినాయి. 1.1110 బినాన్స్ వచ్చింది ఆయనకు. అంటే దగ్గర $34 వచ్చినాయి ఆయనకు. ఆయన చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఒకటే స్లాట్. మన ఒక స్లాట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది మనం లాస్ట్ చూసాము స్ప్రెడ్ షీట్ లో. ఇగో ఇది 140 రూపీస్ చేసిండు ఆయన. అంటే డాలర్లో పడితే $1.55 చేసిండు, ఇన్వెస్ట్ చేసిండు ఆయన. ఆయన వచ్చింది ఎంత, $34. అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి రూపీస్లలో, 2100 అయింది. ఇది ఎంత, 12 మంత్లో ఆయనకు రిటర్న్ వచ్చింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 12 మంత్ల, ఆఫ్టర్ 8-9 మంత్ల మళ్ళీ డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక అది నాన్ స్టాప్ అన్నమాట, ప్రతి ఇయర్ వస్తుంటది తరతరాల దాకా. ఇది స్టార్టింగ్ అయినది అంతే, ఏమీ చేయలేదు. జీరో పార్టిసిపెంట్ ఉన్నారు. ఒకటే స్లాట్ చేసాడు. మీరు 6 స్లాట్లు చేయరి, ఒక్క స్లాట్ చేయరి. ఆ విధానంతో మీకు ఇది వస్తుంది. అచ్చా, ఇప్పుడు ఈ డబ్బు ఈయనకి ఏమైందంటే ఒక్క మనిషిని కూడా చేయలేదు. ఎప్పుడైతే మనం ఒక్క మెంబర్ చేస్తామో అప్పుడు ఆటో పోల్ రన్ అవుతుంది. ఆటో పోల్ అంటే ఈ వారం మీకు స్ప్రెడ్ షీట్ చూపెట్టాను చూడండి, ఇట్లా 7 బినాన్స్ ఇవి వస్తున్నాయి అని. ఇందులో అట్లా ఉండదు. ఇందులో ఆయన ఏమీ యాక్టివిటీ చేయలేదు, ఆయన ఏం వర్క్ చేయలేదు. ఇందులో ఈయనకు రీజనరేట్ ఆటో పోల్ క్రియేట్ అవుతుంటుంది.
రీజనరేట్ ఆటోపోల్ అంటే రీఓపెన్ అవుతుంది మళ్ళీ ఆటోపోల్. ఆ ఆటోపోల్ రీఓపెన్ అయినప్పుడు వీళ్ళకు ఆ అమౌంట్ వస్తుంది అన్నట్టు అట్లా. ఇదే విధంగా అదే టైప్ ఏదైతే ఒక మెంబర్ చేసినట్టయితే ఈయనకు ఆటోపోల్ కూడా వచ్చు. ఈయనకు ఆటోపోల్‌కు క్వాలిఫైడ్ లేడు. అయితే రీజనరేషన్ ఆటోపోల్‌కు క్వాలిఫైడ్ అయింది కాబట్టి $34 వచ్చినాయి. వితిన్ 8 మంత్‌ల. 7, 8 మంత్‌ల. మళ్ళీ 7, 8 మంత్ తర్వాత కూడా మళ్ళీ ఆయనకు డబ్బు రావచ్చు. $30 రావచ్చు, 40 రావచ్చు, 20 రావచ్చు. ఇంత వచ్చినాక ఆయనకు ఈజ్ ఫుల్లీ బెనిఫిట్. ఆయన మొత్తం పైసలు వచ్చేసినాయి. ఎన్నో పైసలు వచ్చినాయి. ఎన్నో టైమ్స్ వచ్చినాయి. 140 ఎక్కడ 2100 ఎక్కడ అప్రాక్సిమేట్లీ డాలర్‌లో కన్వర్ట్ చేస్తే. మీరు చూడండి ఇది లైవ్ ఉన్నాయండి. ఇది ఇదేమో హైడ్ లేదు. ఇంక మనం దాచుకునేది లేదు. ఏం లేదు. ఇగో ఇవి అన్నట్టు. ఇవి మీకు ఆటో పోల్స్‌లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఈ 5 ఆటో పోల్, ఈ 5 ఆటో పోల్ ఆయనకు వచ్చింది. ఈ ఆటో పోల్ అంటే ఈ విధంగా ఉంటది చూడండి. నేను చూపెడతాను. ఆటో పోల్ రీలోడ్ అయిపోయింది. కంప్యూటర్ వైఫై స్లో ఉన్నట్టుంది. ఒకసారి మళ్ళీ వెనక పోతే వస్తాను. ఓకే. ఇక్కడికి వచ్చేసినాను. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాను. రీజనరేట్ అవుతుంది. 1 సెకండ్. అంటే ఈ విధంగా ఆటో పోల్స్ ఉంటాయి. నేను ఇంకో మెంబర్స్ కూడా చూపిస్తాను మీకు. నంబర్ 3 ఒక పార్టిసిపెంట్ ఉన్నాడు. ఏం చేసిండు 12 స్లాట్లు యాక్టివేట్ చేసిండు. 12 స్లాట్ల ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఒకటే పార్టిసిపెంట్ చేసిండు. మీకు చెప్తా చూడండి. మీకు 6 స్లాట్ ఇప్పుడు ఆయన దగ్గర కెపాసిటీ డబ్బులు ఇన్వెస్ట్ చేసేంత ఉన్నది కాబట్టి ఆయన చేసిండు. లేక ఆయనకు అది తెలుసుకున్నాడు అదంతా కాబట్టి చేసిండు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కొంతమంది దగ్గర. కానీ తెలుసుకునేది ఇంపార్టెంట్ ఉంటుంది దాన్ని టైం మీద. అట్లా ఆయన తెలుసుకొని 12 స్లాట్ చేసిండు. 12 స్లాట్ చేసి అదే విధంగా ఇంకొక ఆయన స్నేహితుని కను, ఫ్రెండ్ కను, ఫ్యామిలీ ఎవరికో ఇంకొక మెంబర్ కూడా అంతనే చేసిండు 12. ఇప్పుడు ఆయన చూడండి వచ్చింది కంప్లీట్లీ $44,451 ఆయన అకౌంట్లో వచ్చేసింది ఇప్పటికి. ఇది ఎప్పుడు ఆయన వాలెట్‌లో వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు అకౌంట్‌లో చూపెడతానికి అని ఉన్నది ఫిగర్. కానీ వాలెట్‌లో ఎప్పుడో వెళ్ళిపోయినాయి ఆయన. ఎట్లెట్లా వస్తుంటే అట్లా ఆయన దగ్గరికి పోయినాయి అన్నట్టు. అన్ని అంత టైం లోపల. ఆర్ ఇంకా కూడా వస్తూనే ఉంటాయి ఆయన. ఆ విధంగా. ఇవన్నీ జనరేషన్ E53 అంటారు. దీనికి 18 వచ్చినాయి. ఇందులో 20 వచ్చింది. ఈ ప్లస్‌లో, E5 ప్లస్‌లో మళ్ళీ EG4లో 4 బినాన్స్ వచ్చింది 0.8. ఇది 17 వచ్చింది. E3 ప్రీమియం క్వాలిఫైడ్ అయింది. 70 బినాన్స్ వచ్చింది ఇందులో. ఈ విధంగా ఆటో పోల్స్‌లో 4 ప్రకారంగా ఉన్నాయి. 4 టైప్స్. 1 టైప్స్ ఏమో వర్కింగ్ ఇన్‌కమ్. అది మీకు వర్కింగ్ అని ముందే చెప్పాను. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఇంకొకటి మీకు కూడా ఎగ్జాంపుల్ ఇస్తా నేను మరి కూడా. ఇంకా వేరే స్లాట్‌లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 28 ఇది వ్యూ చూడండి. ఇట్లా చాలా పార్టిసిపెంట్ ఉన్నాయి నా దగ్గర. కానీ మీరు చూపెట్టాలంటే చాలానే పొడుగైతది టీవీ ఇది. ఇది చూడండి. ఈయన ఒక్క స్లాట్ చేసిండు. ఏమి చేయలేదు. అంటే ఇప్పుడిప్పుడు ఆయన ఒక 2000 అంటే ఇప్పుడు ఈయన ఒక చేసి 3 మంత్ అయ్యుండొచ్చు. 2, 3 మంత్ అయింది. ఫస్ట్ స్లాట్‌లో ఆయన $12 వచ్చేసింది. ఆయన చేసిండు 140. దీన్ని మీరు కాలిక్యులేట్ చేసుకో. ఇక మళ్ళీ కూడా ఇంకా ఆయనకొస్తాయి మళ్ళీ స్లాట్‌లో కూడా పైసలు. అయినా కూడా 34, 40, $50 దాకా వచ్చేస్తది. చూడండి ఇది కంప్లీట్‌లీ ప్రూఫ్ ఉన్నది. ఉట్టి చెప్పుడు మాటలు కాదు. ఏదో చెప్తుర్రు, ఏదో అంటుర్రు. నిజంగా అయితదా? కాదా? ఈ విషయం అసలు ఈడ లేదు. కంప్లీట్‌లీ ఓపెన్ ఉన్నది. ఓపెన్ కితాబ్ అంటారు అట్లున్నది. మళ్ళీ కూడా ఇంకో ఐడీ మీకు చూపెడతాను. వేరే ఏమైనా ఉన్నాయి కొన్ని. అంటే మీకు కాన్ఫిడెన్స్ రావాలి. మీకు తెలవాలి. కళ్ళతోని చూసింది వేరే ఉంటది. నోటితోని చెప్పింది వేరే ఉంటది. అందుకొరకు 20, 26 ఇది వ్యూ చేసి చూపెడతాను చూడండి. ఇది కూడా చూడండి. 2 స్లాట్లు చేసిండు. ఇది కూడా అంతే. 2 నెలలు కూడా 2, 3 నెలలు కూడా కాలేదు ఇంకా.
అయితే ఇది జీరో ఆయన పార్టిసిపెంట్ 2 స్లాట్లు చేసిండు ఆయన $12 వచ్చింది. ఆయన రెండు స్లాట్లని ఎంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసిండు మీరే చూడండి. ఇగో 279 300 కూడా కాదు $300 ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఆయనకి ఇప్పుడు డబ్బు వచ్చింది $12 ఇంటూ 80 మల్టిప్లై చేయండి. ఇక మీకే క్యాల్కులేషన్ చేస్తుంది ఎంత టైప్ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఇంకా కూడా వస్తాయి ఆయన మళ్ళీ ఇప్పుడే కాదు మళ్ళీ అంటే జనరేషన్ టు జనరేషన్ అంటే ఇయర్ టు కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఇక ఏం చేయకుండా కానీ ఇది ఒకటే కాదు ఇంకో కేసెస్ మస్తు పార్టిసిపెంట్స్ ఉన్నారు. అందుకే మీరు కూడా ట్రై చేయండి. నమ్మండి దీనికి కొద్ది అమౌంట్ చూసి మీరు ట్రై చేసుకొని చూడండి. ఒకళ్ళు ఇద్దరు మెంబర్ చేసుకోండి. తర్వాత మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీ యథాశక్తి మీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తుందో ఎంత మీకు అర్థమైందో అంత మీరు ఇన్వెస్ట్మెంట్ ఇంట్లో చేయగలుగుతారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. అది మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ కూడా నాకు మీరు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా అంటే జూమ్ మీటింగ్ ద్వారా చేస్తే మీకు పర్సన్ టు పర్సన్ మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయి అవన్నీ నేను పర్సన్ టు పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా ఇండివిజువల్లీ అన్ని. కానీ ఇప్పుడు మన వీడియో లోపల అంత చేసి చాలా టైం చాలా పొడుగు అయిపోతుంది వీడియో. అందుకే నాకు షార్ట్ టైంలో నేను ఇవన్నీ చెప్తున్నాను. ఓకే సార్. ఓకే ఇంకా హలో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా పాజిటివ్గా ఆలోచించండి మరియు ఎవర్ గ్రీన్ జాయిన్ చేసుకోండి. ఇంకా కూడా మీకు ఏమైనా అనుమానాలు కుశంకాలు ఉంటే ఈ వీడియోలో నా యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్ చేసి క్లియర్ చేసుకోండి. మనసులో అనుమానాలు పెట్టుకోకండి. అప్పుడే మీకు ఎవర్ గ్రీన్లో జాయిన్ కావాలని అనిపిస్తుంది. అప్పుడే మీరు పాజిటివ్గా ఆలోచన చేస్తారు. అదే మీకు సక్సెస్ వైపుకు తీసుకొని వెళ్తుంది. బీ పాజిటివ్. అందుకే హిందీలో అంటారు సబ్కా సున్నా ఔర్ అప్నా దిల్ కా కర్నా. అదే మీకు జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తుంది. మంది మాటలు విన్నారంటే ఎన్నడూ ముందుకు వెళ్ళరు. తెలుగులో ఒక సామెత ఉంది. మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇల్లు ఆగమైందంట. హలో ఫ్రెండ్స్, మీరు ఏమి అనుకోకుంటే మీరు మీరు ఏమి అనుకోకపోతే నా ఒక ముఖ్య ఉద్దేశము మీ ముందుకు పెడుతున్నాను. మనము అందరము ఆర్థికంగా లో మిడలు మిడిల్ క్లాసు లో అప్పర్ క్లాసులో వస్తాము. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మన అందరి లైఫ్ స్టైల్ పే చెక్ టు పే చెక్గా ఆ పే చెక్ లో నుండి హౌస్ ఇన్స్టాల్మెంట్, కార్ ఇన్స్టాల్మెంట్, మన పిల్లల కాలేజ్ ఎడ్యుకేషన్ ఖర్చులు, ఇంకా ఏమన్నా సేవింగ్ ప్లాన్లు లైక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, 401k ప్లాను, ప్రైవేట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఏవేవో సేవింగ్లు, ఇవన్నీ ఖర్చులు పోయిన తర్వాత చేతికి వచ్చేది చాలా చిన్న అమౌంట్. దీని తర్వాత నేను ఏమి అక్కరలేదు. అదంతా మీకు నాకన్నా ఎక్కువ తెలుసును. ఇప్పుడు నా ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే మీ కుటుంబంలో మీరందరూ చాలా చాలా డబ్బు సంపాదించాలి మరియు లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి. దానికి డబ్బు అవసరం. ఎవర్ గ్రీన్లో మీరు ఎంత కావాలంటే అంత డబ్బు లైఫ్ టైం తరతరాలు వరకు సంపాదించవచ్చు. దాని ట్యాగ్ లైనే నెవర్ క్విట్. కానీ ముఖ్యమైన విషయము ఎవర్ గ్రీన్లో జాయిన్ కాకముందే మీరు ఈ కాన్సెప్ట్ను మంచిగా అర్థము చేసుకోండి. వాళ్ళ చెప్పిన మాటలు వినకండి. వాళ్ళ వాళ్ళు మీకు డిమోటివేషన్ చేస్తారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ వాళ్లకు ఏ మాత్రం తెలియదు. తెలిసిన వారు మీకు జాయిన్ కానరని మోటివేట్ చేస్తారు. అలాంటి మనసులు మీకు దొరికితే మీ అదృష్టం. అయినా కానీ ఎవరైనా మీకు డిమోటివేషన్ చేస్తారో వాళ్లకు మా ముందు తీసుకురండి. బై ఫోన్ ద్వారానన్నా లేక జూమ్ మీటింగ్ ద్వారానన్నా. అప్పుడు మీకు నిజము అబద్ధము అన్ని ముందుకు వస్తుంది. ఈ ఆపర్చునిటీ వదులుకోకండి. అది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీనికన్నా నేను ఏమీ ఎక్కువ చెప్పలేను. ఏమైనా తప్పులైతే క్షమించండి. ధన్యవాదాలు.
హలో ఫ్రెండ్స్, ఎవర్ గ్రీన్ లో ఇవి కాక ఇంకా జేకా ఫౌండేషన్ లో 3 రకాల జబర్దస్త్ బెనిఫిట్స్ ఉన్నవి. దాని విషయము మా యొక్క హోస్ట్ మీ ముందు హిందీలో చెప్తారు. అది వినండి. సార్. अब हम देखते हैं आगामी प्रोजेक्ट। तो दोस्तों, आप यहाँ पर बड़े ध्यान से इस फ्यूचर अपॉर्चुनिटी को देखिए। एवरग्रीन कोई छोटा प्लेटफॉर्म नहीं है। एवरग्रीन का प्रोजेक्ट इतना बड़ा है कि इसने फ्यूचर के बारे में भी सोचा है। जिस तरह से इस कॉन्सेप्ट को बनाया है, सिर्फ ये कॉन्सेप्ट ही नहीं बल्कि इस एवरग्रीन कॉन्सेप्ट के साथ साथ एवरग्रीन का पहला प्रोजेक्ट जेका फाउंडेशन भी लॉन्च हो रहा है और आने वाले समय में और भी बड़े बड़े प्रोजेक्ट लॉन्च करेगा। और ये तो बहुत प्रॉफिट देने वाला है और इसके ईवीआर पॉइंट भी आप कमा सकते हो, जिससे आपकी इनकम और भी ज्यादा बढ़ जाएगी। तो आप स्क्रीन पर देख सकते हो कि एवरग्रीन का खुद का ईवीआर कॉइन, एवरग्रीन का खुद का ईवीआर स्वेट, एवरग्रीन का खुद का ईवीआर वॉलेट और एवरग्रीन का खुद का ईवीआर एक्सचेंज एंड लिक्विडिटी जैसे कई बड़े बड़े प्रोजेक्ट आगामी टाइम में लॉन्च करेगा। दोस्तों, अगर आप इजी फॉर के लिए क्वालिफाई होते हैं तो आपको 250 ईवीआर पॉइंट्स गिफ्ट मिल सकते हैं। यह सिर्फ पहले 25,000 क्वालिफायर को ही मिलेंगे। और अगर आप इथरी प्रीमियम के लिए क्वालिफाई होते हैं तो आपको 5,000 ईवीआर पॉइंट्स गिफ्ट मिल सकते हैं। यह सिर्फ पहले 1,000 क्वालिफायर को ही मिलेंगे। तो एक ईवीआर पॉइंट्स बराबर $1 होता है। और जब इस कॉन्सेप्ट में आप सिंपल सा वर्क करते हैं तो आपको ईवीआर पॉइंट गिफ्ट मिलते हैं। जब फ्यूचर में ईवीआर कॉइन लॉन्च होगा तब मान लो कि एक ईवीआर कॉइन की कीमत $1 तय होती है और आपके पास 5,000 ईवीआर पॉइंट्स होंगे तो आप एक भी पैसे दिए बिना 5,000 ईवीआर कॉइन खरीद सकते हो। और अगर एक ईवीआर कॉइन की कीमत $0.5 तय होती है और आपके पास 5,000 ईवीआर पॉइंट्स होंगे तो आप एक भी पैसे दिए बिना 10,000 ईवीआर कॉइन खरीद सकते हो। तो दोस्तों, जब ईवीआर कॉइन लॉन्च होगा तो सिर्फ और सिर्फ एवरग्रीन के मेंबर को ही ईवीआर कॉइन खरीदने का पहला मौका मिलेगा और इसके बाद ओपन मार्केट में बेचने के लिए रखा जाएगा। तो ये एवरग्रीन के मेंबर को तो बहुत ही बढ़िया अपॉर्चुनिटी मिलने वाली है। तो अब हम देखने वाले हैं इस प्रोजेक्ट का, इस कॉन्सेप्ट का बहुत ही बड़ा आगामी प्रोजेक्ट जेका फाउंडेशन। जेका फाउंडेशन के मेंबर बनने के लिए एवरग्रीन में 4 स्पॉन्सर करना जरूरी है और इसकी मेंबरशिप फीस 5 BUSD रहेगी और पहले 5 लाख मेंबर्स को 5 ईवीआर पॉइंट्स गिफ्ट मिलेंगे। हर साल 3 BUSD से रिन्यू करना जरूरी है। तो आप यहाँ पर देख सकते हैं जेका फाउंडेशन के जबरदस्त 3 बेनिफिट हैं। पहला ग्लोबल फैमिली डेथ बेनिफिट, दूसरा बिजनेस प्रोजेक्ट फंड और तीसरा विक्टर क्लब। यह 3 जबरदस्त बेनिफिट को आप ध्यान से समझेंगे तो आपको लगेगा कि जेका फाउंडेशन आपकी जिंदगी के साथ भी और आपके जिंदगी के बाद भी। आप यहाँ पर देख सकते हो जेका फाउंडेशन का पहला मेन बेनिफिट है ग्लोबल फैमिली डेथ बेनिफिट। यह बेनिफिट एक ऐसा बेनिफिट है कि जेका फाउंडेशन के मेंबर्स में से अगर किसी भी मेंबर्स की मृत्यु होगी तो जेका फाउंडेशन के हर एक मेंबर्स मृतक के परिवार को एक BUSD का दान करेंगे, जिससे जिसकी मृत्यु हुई है उनके परिवार को बहुत बड़ी सहाय मिल सकती है। तो दोस्तों, आप इस प्रोजेक्ट से जुड़ के पहले तो अपने परिवार को सिक्योर कर लेते हैं। तो आप यहाँ पर देखें, एवरग्रीन के 1 लाख मेंबर्स में से 50,000 मेंबर्स ऐसे हैं जिसने एवरग्रीन में 4 स्पॉन्सर किए हैं और 5 BUSD से जेका फाउंडेशन में रजिस्ट्रेशन किया है। तो उनमें से मान लीजिए कि 10,000 मेंबर्स 1 BUSD का दान करते हैं तो यहाँ पर 10,000 BUSD जमा हो जाते हैं। तो आप जानते हो कि 1 BUSD की प्राइस अभी 80 रुपए के आसपास है। तो 10,000 BUSD गुना 80 रुपए करे तो मृतक के परिवार को 8 लाख रुपए की मृत्यु सहायता मिलेगी। और अगर 50,000 के 50,000 मेंबर्स 1 BUSD का दान करते हैं तो यहाँ पर 50,000 BUSD जमा हो जाते हैं। तो 50,000 BUSD गुना 80 रुपए करे तो मृतक के परिवार को 40 लाख रुपए की मृत्यु सहायता मिलेगी। पर दोस्तों, जेका फाउंडेशन का परिवार दिन ब दिन बढ़ता ही जाएगा। जब फ्यूचर में जेका फाउंडेशन का परिवार 1 लाख भी होगा, 5 लाख भी होगा, तो जेका फाउंडेशन की ओर से जो मेंबर की मृत्यु होती है उसके परिवार को और भी बहुत बड़ी सहाय मिल सकती है। दोस्तों, आइए अब हम देखते हैं जेका फाउंडेशन का दूसरा मेन बेनिफिट बिजनेस प्रोजेक्ट फंड। तो दोस्तों, आप जानते हैं कई लोगों के पास बिजनेस करने की बहुत ही बढ़िया स्किल होती है और बहुत ही अच्छे अच्छे बिजनेस आइडियाज होते हैं, लेकिन उस बिजनेस को करने के लिए जो फंड पैसे की आवश्यकता होती है
जो उनके पास ना होने के कारण कई सारे लोग अपना खुद का बिजनेस नहीं कर सकते हैं। और आप जानते होंगे कि आज के जमाने में कोई रिलेटिव के पास पैसे मांगने पर प्रॉब्लम्स होती है या फिर बैंक में लोन लेने के लिए भी दिक्कत होती है। तो जेका फाउंडेशन का बिजनेस प्रोजेक्ट फंड आपकी जरूरत पूरी करेगा। आपका अपना खुद का नया बिजनेस स्टार्ट करने के लिए जेका फाउंडेशन आपके लिए बिना ब्याज के फंड की व्यवस्था करेगा। और बहुत ही मजे की बात यह है कि उस फंड को आपको कभी भी किसी को भी रिटर्न भी करना नहीं होगा, चाहे वो फंड कितना भी बड़ा या ज्यादा क्यों ना हो। तो दोस्तों, आइए हम समझते हैं कि ये फंड हमें कैसे मिल सकता है। मान लीजिए कि जेका फाउंडेशन के 50,000 मेंबर्स में से किसी एक मेंबर ने बिजनेस करने के लिए 20 लाख का प्रोजेक्ट रखा। तो आप यहाँ पर अपना प्रोजेक्ट रखते हो, तो जेका फाउंडेशन की टीम इस बिजनेस को इस प्रोजेक्ट को चेक करेगी। इसका बिजनेस क्या है, ये बिजनेस प्रॉफिट कर सकता है या नहीं कर सकता है, इस बिजनेस का फ्यूचर क्या है, और सब कुछ चेक करने के बाद जेका फाउंडेशन की टीम बिजनेस प्रोजेक्ट को अप्रूव करके जेका फाउंडेशन के सभी मेंबर्स को आपके प्रोजेक्ट में इन्वेस्ट करने के लिए रिक्वेस्ट भेजेंगी। मान लो कि इस 20 लाख के प्रोजेक्ट के लिए 50,000 मेंबर्स में से सिर्फ 1,000 मेंबर्स आपके प्रोजेक्ट में इन्वेस्ट करने के लिए रेडी होते हैं। तो यहाँ पर आप देखिए कि एक मेंबर 25 BUSD का इन्वेस्टमेंट करता है, तो 25 BUSD गुना 80 रुपए करते हैं। तो यहाँ पर एक मेंबर सिर्फ 2,000 रुपए का इन्वेस्टमेंट करता है। तो 1,000 मेंबर सिर्फ और सिर्फ 25-25 BUSD का इन्वेस्टमेंट करते हैं, तो 25,000 BUSD का इन्वेस्टमेंट हो जाता है। तो 25,000 BUSD गुना 80 रुपए करते हैं, तो यहाँ पर 20 लाख रुपए बड़ी आसानी से इकट्ठे हो जाते हैं। और ये पैसे जिसने प्रोजेक्ट रखा है बिजनेस करने के लिए, तो उनको वो 20 लाख रुपए का फंड दे दिए जाएगा। और वो उस फंड से जो बिजनेस करेंगे उसका हर महीने जो नेट प्रॉफिट होगा उनमें से 35% जिसने प्रोजेक्ट रखा था और जो बिजनेस कर रहा है उनको जाएगा। और 35% नेट प्रॉफिट इन्वेस्टर को जाएगा कि जिस जिस मेंबर्स ने यहाँ पर इन्वेस्ट किया था उन सभी मेंबर्स को इक्वल इक्वल बांट दिए जाएगा। और 20% नेट प्रॉफिट जेका फाउंडेशन में जाएगा और 10% नेट प्रॉफिट विक्टर क्लब के फंड में जाएगा। तो दोस्तों, आपको यहाँ पर ऐसा फंड मिला है कि जिसका ब्याज आपको नहीं देना है और इसे आपको रिटर्न भी करना नहीं होगा। तो यहाँ पर तो हमने सिर्फ 20 लाख रुपए के बिजनेस प्रोजेक्ट का ही एग्जाम्पल लिया है, पर जेका फाउंडेशन का परिवार तो दिन ब दिन बढ़ता ही जाएगा। तो जेका फाउंडेशन के मेंबर अगर फ्यूचर में 50 लाख, 1 करोड़, 100 करोड़ या 500 करोड़ का भी बिजनेस प्रोजेक्ट रखेंगे, तो हम वो 500 करोड़ का फंड भी बड़ी आसानी से इकट्ठा कर सकते हैं। और जिस जिस मेंबर को बिजनेस करना है वो सभी मेंबर बड़े से बड़ा बिजनेस भी जेका फाउंडेशन की मदद से शुरू कर सकेंगे और अपने सारे सपने पूरे कर सकेंगे। तो आइए देखते हैं जेका फाउंडेशन का तीसरा मेन बेनिफिट, विक्टर क्लब। तो जब आप इथरी प्रीमियम के लिए क्वालिफाई हो जाते हैं, तो आप विक्टर क्लब के लिए भी क्वालिफाई हो जाते हैं और लाइफ टाइम आपको विक्टर क्लब की जबरदस्त इनकम मिलती रहेगी। तो यहाँ पर आप देखें कि जेका फाउंडेशन की 5 BUSD रजिस्ट्रेशन फीस में से 1 BUSD विक्टर क्लब के फंड में आएगा और हर साल रिन्यूअल फीस 3 BUSD आती है, उनमें से 1 BUSD विक्टर क्लब के फंड में आएगा। और जितने भी ऑल ओवर बिजनेस प्रोजेक्ट होंगे तो वो सभी बिजनेस प्रोजेक्ट का 10% प्रॉफिट यहाँ विक्टर क्लब के फंड में आएगा। तो ये सभी मिलाकर जो भी फंड इकट्ठा होगा वो सभी फंड विक्टर क्लब अचीवियर के बीच इक्वल इक्वल बांट दिया जाएगा। तो मान लीजिए कि इन तीनों फंड को मिलाकर यहाँ पर कुल 10 लाख रुपए का फंड आता है। तो इस महीने हम सोचे कि 10 विक्टर क्लब अचीवियर है, तो वो सभी को 1-1 लाख रुपए बांट दिए जाएंगे। तो ऐसे ही हर महीने फंड आएगा और हर महीने यह फंड बढ़ता ही रहेगा। तो एवरग्रीन ने इतनी सूझबूझ से इस कॉन्सेप्ट को बनाया है कि हर कोई 12वां स्लॉट अपग्रेड करना चाहेगा, क्योंकि यहाँ से इथरी प्रीमियम की इनकम तो मिलेगी ही मिलेगी, साथ ही साथ विक्टर क्लब की भी जबरदस्त इनकम आपको लाइफ टाइम मिलती रहेगी। तो ट्रस्ट वॉलेट या मेटामास्क वॉलेट डाउनलोड करना पड़ेगा। अगर आपके पास एंड्रॉयड फोन है तो हम आपको ट्रस्ट वॉलेट डाउनलोड करने की सलाह देते हैं, और अगर आपके पास कंप्यूटर या लैपटॉप है तो हम आपको मेटामास्क वॉलेट डाउनलोड करने की सलाह देते हैं। यह करना बहुत ही आसान है। हाँ तो दोस्तों, आगे आपने देखा है कितना आसान है और बहुत ही बड़ा बेस्ड प्लेटफॉर्म है। तो आपको सिर्फ और सिर्फ 0.01 बिनांस कॉइन से ज्वाइन करना है और आपके नीचे सिर्फ 4 लोगों को ज्वाइन करवाना है। बस इतना सा ही तो काम है। और यहाँ पे 1 नहीं 2 नहीं बल्कि 4 नॉन वर्किंग इनकम है।
जिसकी इनकम आपको आती ही रहेगी। तो दोस्तों, आप इस कॉन्सेप्ट से जुड़ते हो तो आपको वर्किंग और नॉन वर्किंग दोनों की इनकम मिलती है। साथ ही यहाँ सबसे जबरदस्त सेकंड अपलाइन को भी इनकम मिलती है, और एवरग्रीन का सुपर डुपर रीजनरेशन सिस्टम जिसका कोई अंत नहीं है। और जेका फाउंडेशन के 3 जबरदस्त बेनिफिट, ग्लोबल फैमिली डेथ बेनिफिट, बिजनेस प्रोजेक्ट फंड और विक्टर क्लब जैसे अमेजिंग बेनिफिट आज तक आपने पूरी दुनिया में कहीं पर भी देखे नहीं होंगे। देगा कि बिनांस कोइन की प्राइस कितनी भी बढ़ती है, 1 लाख या 5 लाख भी हो जाती है, फिर भी आप एवरग्रीन को बहुत ही मामूली रकम 500, 1000 या 5000 रुपए से ज्वाइन कर सकते हो। तो दोस्तों, यह जबरदस्त जर्नी कभी भी खत्म होने वाली नहीं है। तो यहाँ आने का रास्ता है, मगर जाने का नहीं है। और जब तक सूरज चांद रहेगा, एवरग्रीन का कॉन्सेप्ट पूरी दुनिया में ऐसे ही चलता ही रहेगा। एवरग्रीन में आपकी लाइफ पूरी चेंज हो जाएगी और आप अपने सारे सपने, बीवी बच्चों के सपने पूरे कर सकते हो। तो दोस्तों, पहला काम आपको ये करना है, इस वीडियो के डिस्क्रिप्शन में ఎవరు మీకు డబ్బు ఉచితంగా ఇవ్వరు. డబ్బు సంపాదించే అవకాశము మాత్రమే ఇస్తారు. అది పుచ్చుకున్నావో అది నీ సొంతము, వదులుకున్నావో అది వేరే వారి సొంతము. అదే విధంగా నేను మీకు డబ్బు సంపాదించే అవకాశం ఇస్తున్నాను. మనీ మేకింగ్ మషిన్ మీ ముందు పెట్టినాను. అది పుచ్చుకుంటారా వదులుకుంటారా అది మీ నిర్ణయం. మీరు గిన్న స్వీకరించితే తొందరగా ఎవర్ గ్రీన్ జాయిన్ చేసుకోండి. ఎందుకంటే దినం దినము బినాన్స్ రేట్లు పెరుగుతున్నాయి. ఇంకా కూడా ఎవర్ గ్రీన్ మీద ఏమన్నా అనుమానాలు ఉంటే ఫోన్ చేసి క్లియర్ చేసుకోండి. ఈ వీడియో మీరు మీ చుట్టాలకు, ఫ్రెండ్లకు, మీ వెల్ విషర్లకు, మీ యొక్క నేబర్లకు ఫార్వర్డ్ చేసి వాళ్లకు కూడా డబ్బు సంపాదించే అవకాశము చూయించండి. మీరు మీ విలువైన సమయం ఇచ్చి మా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు.